రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. మనము ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవు, పరిపూర్ణుడవు, పరమాత్మ స్వరూపుడవైన మా దేవా, నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతలు. వాక్యము ద్వారా విశ్వాసమునిచ్చి వాక్యానికి మేము విధేయత చూపుట నేర్పించి మమ్మను నిజముగా వర్ధిల్లజేసు దేవుడవు గనుక నీకు వందనాలు. అదే ప్రకారం ఈరోజు వాక్యం వినే ప్రతి ఒక్కరిని రక్షించండి. రక్షించబడిన ప్రతి ఒక్కరిని రూపాంతరపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని, మాకు మీ సత్యమును నేర్పించమని యేసు ప్రభు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 143వ కీర్తన 10వ వచనం, సామ్ 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. సో ఈరోజు మనం క్లుప్తంగా ఆ ఒక వచనంలో ఉన్నటువంటి సత్యమును దేవుడు మనకు నేర్చుకుంటాం. మన అంశం ఏంటంటే సరెండరింగ్ టు గాడ్స్ విల్. సరెండరింగ్ టు గాడ్స్ విల్, దేవుని చిత్తమునకు సమర్పించుకొనుట. దేవుని చిత్తమునకు సమర్పించుకొనుట. క్రైస్తవ లోకంలో దేవుని చిత్తమైతే, ప్రభు సెలవైతే, అంటే గాడ్స్ విల్, గాడ్ విల్లింగ్, ఇఫ్ ద లార్డ్ పర్మిట్స్ అనేటువంటి ఈ పదాలు తరచూ మనం వింటూ ఉంటాం. ఇది మన ఒక వొకాబులరీలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం అయిపోయింది. అంటే చీటికి మాటికి ప్రతిదానికి అదే మాట మాట్లాడేటువంటి ఒక అలవాటుగా చాలామంది సోకాల్డ్ క్రైస్తవులకి దేవుని చిత్తమైతే అనేది అర్థమైపోయింది, లేకపోతే అలవాటైపోయింది. కాకపోతే దేవుడి చిత్తం అంటే వాక్యములో ఏమి మనకు నేర్పబడిందో, తెలుపబడిందో అది తెలుసుకోకుండా, సరైన అవగాహన లేకుండా, దేవుని చిత్తానికి లోబడేటువంటి మనస్తత్వం లేకుండా కేవలము మాటలాగా మాత్రమే పలికేటువంటి వారి శాతము ప్రతిరోజు పెరుగుతోంది. దేవుడి చిత్తం గురించి మనం చాలా చెప్పొచ్చు, ఎందుకంటే అది ఒక విశాలమైనటువంటి అంశం. 3 విషయాలు ఒక్కొక్క మాటలో. గాడ్స్ విల్ ఈజ్ అ స్ట్రేంజ్ థింగ్. చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుని చలామణయ్యేటువంటి వారికి దేవుని చిత్తము ఒక విచిత్రమైనటువంటి విషయం. వారు పాప క్షమాపణ కొరకు, ఆత్మరక్షణ కొరకు, పరలోక రాజ్యము కొరకు, నిత్య జీవము కొరకు యేసుక్రీస్తు ప్రభువును నమ్మాము అని ప్రకటిస్తారు, లేకపోతే ఒప్పుకుంటారు. కానీ వారికి ఆ తర్వాత వారు లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, పరలోకానికి వారు వెళ్ళే సమయం వచ్చినా కూడా వారికి దేవుడి చిత్తం అనేది అర్థము కాకుండా, వారు అనుకున్నట్టు కాదు, వాక్యములో చెప్పబడినట్లు దేవుడి చిత్తం ఏంటో వారికి అర్థం కాకుండా అదొక విచిత్రమైన విషయముగానే ఉండిపోతుంది. ఇది చాలామందికి మనం చూసేటువంటి విషయం. రెండవది, గాడ్స్ విల్ ఈజ్ అ స్మాల్ థింగ్ టు మోస్ట్ హూ కన్ఫెస్ పబ్లిక్లీ దట్ దే ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. ఎవరైతే మేము యేసు శిష్యులము, యేసు అనుచరులము అని చెప్తారో వారికి ఈ దేవుడి చిత్తము చాలా చిన్న విషయం, చాలా సామాన్యమైనటువంటి విషయం. వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒప్పుకుంటారు, మేము యేసు శిష్యులం అవుతున్నాం, ఇక నుండి మేము యేసునే వెంబడిస్తాం. తెలుగువారైతే చాలా చోట్ల పరమాజీవము నాకు నివ్వ, తిరిగి లేచిన నాతో నుండా, యేసు చాలును అని పాడతారు ఆ టైంలో. ఇంగ్లీష్ వారైతే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని పాడతారు. సరే, ఏ భాషలో పాడినా భావం ఏంటంటే ఇక మేము యేసు అధికారానికి, యేసు ఆదేశానికి లోబడతాం. యేసుప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాల్లో చెప్పినట్టు, నేను మీకు ఏ సంగతులను బోధించితినో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి ఆజ్ఞాపించమని చెప్పాడు. కానీ ఆయన ఏ సంగతులు బోధించాడో వాటిని తెలుసుకోవడం కూడా వీరికి ఇష్టం ఉండదు. సో వీరు బాప్తిస్మం పొందుతారు, ప్రభు బల్ల దగ్గర కూర్చుంటారు, సంఘానికి వచ్చిపోతుంటారు, కానీ ఎప్పుడు దేవుడి చిత్తానికి వారి జీవితంలో ప్రాధాన్యతనివ్వరు. ఎందుకంటే అది చాలా స్మాల్ థింగ్ అన్నమాట. ఏదో ఒప్పుకున్నాం, అయిపోయింది, చెప్పమంటే చెప్పాం, అయిపోయింది. మనము యేసుని నమ్మాం, మనం బాప్తిస్మం తీసుకున్నాం, మనము చర్చికి వస్తున్నాం, మనం ప్రభు బల్ల తీసుకుంటున్నాం, మనం కానుకేస్తున్నాం, ఇంకా అంతకు మించి ఏముంది అనుకునేటువంటి వారికి దేవుడి చిత్తం చాలా స్మాల్ థింగ్ అనే ఉంటుంది. ఇక మూడవ వారికి గాడ్స్ విల్ ఈజ్ అ సిల్లీ థింగ్. దేవుడి చిత్తం ఒక చిల్లర విషయం, లేకపోతే ఒక చిలిపి విషయం. ఎందుకు అంటే అనేక విషయాల్లో మనల్ని అడ్డుకునేది దేవుడి చిత్తమే. నా ఆశకి దేవుడి ఆశకి మధ్యలో పొంతం లేనప్పుడు, మధ్యలో పోరాటం జరిగినప్పుడు ఇక నన్ను ఆపు చేయడానికి ప్రతి ప్రయత్నం చేసే దేవుడి చిత్తమే కదా.
సో దేవుడి చిత్తానికి, నా యొక్క కోరికకి, దేవుడి చిత్తానికి, నా జీవిత ఆశయాలకు మధ్యలో ఎప్పుడు ఘర్షణ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఆ టైంలో అవి మన వ్యక్తిగత వ్యసనాలకు సంబంధించి కావచ్చు, సుఖభోగాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి వెంపర్లాట, అంటే దీనికోసం మనం వెంటబడి పరిగెడుతుంటాం కదా, అది ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, మరొకటి కావచ్చు, దానికోసం అయి ఉండొచ్చు, లేక మనం జీవితం పట్ల వేసుకున్నటువంటి పథకాలు కావచ్చు. వీటి విషయంలో మనం అనుకున్నది ఒకటి, ఆయన ఆదేశించేది ఒకటి. మనం చేద్దాం అనుకున్నది ఒకటి, ఆయన మనల్ని ఈ ప్రకారము చేయమని చెప్పేది మరొకటి కనుక అక్కడ మనకి దేవుడి చిత్తము అది గుడ్, యాక్సెప్టబుల్, పర్ఫెక్ట్, మంచిది, లేక అనుకూలమైనది, సంపూర్ణమైనది అని తెలిసినా కూడా మనము దానికి లోబడం. ఎప్పుడైతే లోబడమో అప్పుడు దాన్ని మనము చాలా సిల్లీ థింగ్గా ట్రీట్ చేస్తాం. అంటే చాలా చౌకబారు, సామాన్యమైన చిన్న విషయంగా ట్రీట్ చేస్తాం, లేకపోతే చిల్లర విషయంగా ట్రీట్ చేస్తాం. అది చాలామందిలో కనబడేటువంటి ఒక హేయ లక్షణం. మొదటి ఆదాము ఏదెను వనంలో, ఏదెను పరదేశుకు సాదృశ్యంగా ఉంది. దాంట్లో దేవుడి యొక్క చిత్తమును చెయ్యకుండా పడిపోయాడు గనుక, పాపయ్యాడు గనుక అతనితో వచ్చినటువంటి సంతానమైనటువంటి మనం అందరం కూడా పరదేశం నుండి బయటికి పంపించబడ్డాం. అంటే మనకి ఇప్పుడు ప్రపంచం పరదేశుగా లేదు. ప్రపంచం పాతాళానికి సంబంధించినటువంటి ఒక చిన్న నమూనాగా ఉంది. అంటే హెల్ యొక్క స్మాల్ శాంపుల్గా ఉంది వరల్డ్. కానీ రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన శోధించబడినా కూడా, దేవుడి ఆజ్ఞను మీరుటకు ఆయన ప్రేరేపించబడినా కూడా ఆయన లోబడకుండా ఆయన జయించాడు గనుక, ఆయన దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించాడు. సిలువలో బలియాగమైపోయి మనందరి నిమిత్తం విమోచన క్రయధనమును చెల్లించాడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయతతో వెంబడించే ప్రతి ఒక్కరిని మరలా ఆయన పరదేశుకి, పరలోకానికి తీసుకెళ్తాడు. సో ఈరోజు మనము ఈ 143వ కీర్తన 10వ వచనంలో 2 సత్యాలు మీతో బ్రీఫ్గా చెప్పనివ్వండి. ఒకటి ప్రార్థన, అది కీర్తనాకారుడు చేసే ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ పదాలను కొంచెం మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, వాటిని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇట్లా ఆ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇట్లాగే మనం కూడా ప్రార్థన చేసి, ఇట్లాగే మనం కూడా మనల్ని దేవుడికి అప్పగించుకుంటే మనకెంతో క్షేమం, మేలు కలుగుతాయి. మొదట ఆయన వాడినటువంటి పదాలు గమనించండి. 3 తెలుగులో నీవే నా దేవుడవు అని చెప్తున్నాడు. నీవే నా దేవుడవు పాడుతుంటారు. నీవే నా దేవుడవు ఆరాధింతును అని. అది అంతవరకే. అది దాని తర్వాత లైఫ్లో అది నిజం కాకపోతే ఆ పాట కేవలం దేవుని ఎదుట బొంకుటే అవుతుంది. అట్లా ఉండకుండా నిజముగా ఆయన నీ దేవుడు, ఆయన నీ ప్రభువు, ఆయన నీ సృష్టికర్త, ఆయన నీ పోషకుడు, ఆయన నీ పరిశుద్ధపరచువాడు, ఆయనే నీ యొక్క సమస్తము అయ్యున్నాడు అని నీవెప్పుడైతే భావిస్తావో, ఎప్పుడైతే ఆయన అట్లా ఎంచుతావో, తప్పకుండా ఆయన పట్ల నీకు ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, అండ్ విధేయత చూపించేటువంటి మనస్సు ఉంటుంది. ఎందుకంటే సంపూర్ణముగా ఈ నా దేవుడిని నేను లోబడి ఆయన చిత్తమును చేసి ఆయన్ని ఘనపరచుట నా ధన్యత అని నీవు అనుకుంటావు. సో అది ఫస్ట్ మన లైఫ్లో ఉండాల్సినటువంటి విషయం. రెండవది కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు అంటున్నాడు. నీవే నా దేవుడవు కనుక నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు. సో ఆయన చిత్తానుసారముగానే ఎందుకు మనం ప్రవర్తించాలి? ఆయన చిత్తానుసారంగా ఎందుకు ఆలోచించాలి? ఆయన చిత్తానుసారంగా ఎందుకు మనము కోరుకోవాలి? ఆయన చిత్తానుసారంగా మనం ఎందుకు బ్రతకాలి, ఎందుకు నడుచుకోవాలి? ఎందుకంటే ఆయన చిత్తములో లేకుండా మనము పాపములో బ్రతికాం. ఇప్పుడు ఆయన చిత్తములోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధపరచబడాలంటే ఆయన చిత్తము అనుసరించే బ్రతకాలి. మరలా ఆయన చిత్తాన్ని విడిచిపెడితే మళ్ళీ మనము చేసేదంతా పాపమే, చూసేదంతా పాపమే, పలికేదంతా పాపమే. ఇది మనకి తెలియట్లేదు. అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ ఎవ్రీథింగ్ ఈజ్ సిన్ఫుల్. దేవుడి చిత్తానికి వెలుపల ప్రతిదీ కూడా అపవిత్రమే, ప్రతిదీ కూడా పాపభూయిష్టమే. సో దేవుడి దగ్గర సంపూర్ణమైన చిత్తం ఉంది. నీ జీవితానికి అతి క్షేమకరమైన, అతి శ్రేష్టమైన, శక్తివంతమైన, శ్రేయస్కరమైన చిత్తము దేవుడి దగ్గర మాత్రమే ఉంది. ఆర్ దేవుడి చిత్తమే అది అని నీవు తెలుసుకున్నప్పుడు ఎంత చక్కగా నీవు దేవుడి చిత్తానికి అప్పగించుకొని ప్రవర్తిస్తావు. నువ్వు ఇక్కడ దేవుడి చిత్తమే సర్వోన్నతమైనది కనుక తల్లిదండ్రుల చిత్తము పక్కన పెట్టొచ్చు, మన స్వంత చిత్తమును పక్కన పెట్టొచ్చు, జీవిత భాగస్వామి చిత్తమును పక్కన పెట్టొచ్చు, తోబుట్టువుల చిత్తమును పక్కన పెట్టొచ్చు, పిల్లల చిత్తమును పక్కన పెట్టొచ్చు,
మన బెస్ట్ ఫ్రెండ్ చిత్తమును పక్కన పెట్టొచ్చు, గవర్నమెంట్ చిత్తమును పక్కన పెట్టొచ్చు, మన బాస్ చిత్తమును పక్కన పెట్టొచ్చు. అంతెందుకు మన సంఘస్థులు, మన పాస్టర్లు, పెద్దలు ఒకవేళ వాక్యానికి, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా చెప్తుంటే వారి చిత్తం అంతటిని కూడా తీసి పక్కన పెట్టవచ్చు. ఎందుకంటే గాడ్స్ విల్ ఈజ్ ప్రీ ఎమినెంట్ అండ్ గాడ్స్ విల్ మస్ట్ బీ ప్రిడామినెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడి చిత్తమే నేను శాసించేదిగా ఉండాలి. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు ధన్యత అని. మూడో మాట ఏమంటాడు? నాకు నేర్పుము అంటాడు. నాకు నేర్పుము. ఎంత మంచిగా చూడండి, దేవుడి చిత్తము చేయుట ఎవడికి తెలియదు, స్వతహాగా అది వారిలో లేని తత్వం. ఇప్పుడు నేను పుట్టిన తర్వాత నాకు తల్లిదండ్రులు ABCD అని, తర్వాత నర్సరీలో A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, C ఫర్ క్యాట్ అని నేర్పిస్తే తప్ప పలకడము అవేంటో తెలుసుకోవడము నాకు రాదు, తెలియదు. సో అట్లాగే చిన్న బిడ్డను, బుడ్డోడిని లేపి నిలబెట్టి బుడబుడ నడక లేపిస్తేనే తప్ప వాడు నడవడం, తర్వాత నిలబడడం, తర్వాత పరిగెత్తడం ఎట్లా నేర్చుకోవడం, అట్లాగే దేవుడి చిత్తాన్ని కూడా దేవుడు మనకి చేయడం నేర్పించాలి. సో కీర్తనకారుడు చక్కగా ఒక విద్యార్థిగా నాకు నేర్పుము అంటున్నాడు. ఒక బానిసగా యజమాని దగ్గరికి వచ్చి, నన్ను ఇప్పుడు బానిసగా చేసుకున్నావు కదా, మీ చిత్తం ప్రకారం, మీ ఇష్టం ప్రకారం, మీకు సంతోషం కలిగించే రీతిలో నేనేమి చేయాలో నాకు నేర్పండి, ఎలా చేయాలో నేర్పండి అని అడిగితే ఎందుకు ఆ యజమాని లేక ఆ టీచర్ నేర్పించరు. సో ఇది మన సిన్సియర్ రెగ్యులర్ ప్రేయర్ అవ్వాలి. ప్రతిరోజు మీరు ఉదయం లేచి ప్రార్థన చేసినప్పుడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము, ఈ దినము నీ చిత్తము నేను చేయుట నాకు నేర్పము అని ప్రార్థిస్తే చాలా మంచిది. ఎందుకంటే మనము చాలా విషయాల్లో చాలా త్వరగా తప్పిపోయేటువంటి వారం కనుక దేవుడికి మనల్ని అప్పగించుకోవడం చాలా మంచిది. అట్లా చేసినప్పుడు ఏం జరుగుతుంది? అదే 10వ వచనంలో తర్వాత భాగంలో కీర్తనాకారుడు దావీదు పైన మీరు చూస్తే ఏమంటున్నాడు? దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. సో దేవుని ఆత్మ దయగల ఆత్మ, ఆయన ఆత్మ. ఇంగ్లీష్లో యువర్ స్పిరిట్ ఈజ్ గుడ్ అని ఉంటుంది. నీ ఆత్మ మంచి ఆత్మ, నీ ఆత్మ దయగల ఆత్మ అంటే కైండ్ స్పిరిట్. సో దేవుని ఆత్మ ద్వారా మనల్ని నడిపించినప్పుడు ఆయన మన మీద దయతో, ఆయన మన మీద కనికరముతో, ఆయన మన మీద ఓర్పుతో, మంచితనముతో, మన శ్రేయస్సు కొరకు అన్ని రకాలుగా ఆలోచించి మనల్ని నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? సమభూమి గల ప్రదేశమందు మనల్ని నడిపిస్తాడు. ఇంగ్లీష్లో ఒక బైబిల్ ట్రాన్స్లేషన్ ఇట్లా ఉంది, లీడ్ మీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ అప్రైట్నెస్. అంటే యథార్థమైనటువంటి భూమి మీద నన్ను నడిపించుము, లేకపోతే స్ట్రైట్ పాత్, తిన్నని దారిలో నన్ను నడిపించుము. ఇక మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనకి వంకర బుద్ధి ఉండొద్దు, వంకర బ్రతుకు ఉండొద్దు. కనుక మనము తిన్నగా ఆలోచించి, తిన్నగా నడుచుకుని, తిన్నగా బ్రతికే వారంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అంటే ల్యాండ్ ఆఫ్ అప్రైట్నెస్ అంటే అది లెవెల్ ల్యాండ్ అన్నమాట. అంటే ప్లెయిన్ ఫీల్డ్ అంటారు కదా, అంతా చక్కగా చదునుగా నునుపుగా ఉండేటువంటి, ఎత్తు పల్లాలు లేనటువంటి భూమి. సో స్మూత్గా, ఈజీగా మనం దేవుడి కొరకు, దేవుడి చిత్తాన్ని చేయడానికి అవకాశం కల్పించమని, ఆత్మ నడిపించాలని ప్రార్థించుట. సో మనం దేవుడి చిత్తం చేసినప్పుడే శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకున్న వారం అవుతాం. లేకపోతే దేవుడి చిత్తమే చేయకపోతే మీ బ్రతుకంతా శరీరానుసారంగా శరీర కార్యములను ఉత్పత్తి చేస్తూ బ్రతకడం. ఒక భక్తుడు 8వ వచనం నుండి 10వ వచనం వరకు 3 మంచి సత్యములను బైబిల్ నేర్పిస్తోందని చెప్తాడు. అది నేను జస్ట్ ఒక్కొక్క మాటలో మీకు ఆయన ఏం చెప్పాడో చెప్తున్నాను. 8వ వచనంలో ఇట్లా ఉంటుంది, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించు. సో దావీదు మొదట ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఉదయమున, అంటే దేవుడి యందు నమ్మకం ఉంచాడు కనుకనే ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము అని మొదట ప్రార్థన. సో దావీదుకి రెవల్యూషన్ అవసరం. సో దావీదుకి ప్రత్యక్షత అవసరం కనుక ఆ ప్రత్యక్షతను ఆయన కృపావార్త ద్వారా వినిపించమని చెప్తున్నాడు. రెండవది ఏమంటాడు? నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయుము. సో ఇది దావీదు ఎందుకు పలికాడంటే డేవిడ్ నీడ్స్ డైరెక్షన్. రెవల్యూషన్ తర్వాత దావీదుకు డైరెక్షన్ అవసరం, మార్గ దర్శకత్వం అవసరం. ఇక 10వ వచనంలో మనం చూసాం, టీచ్ మీ టు డూ యువర్ విల్, నీ చిత్తమును చేయుటకు లేక నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. సో ఇక్కడ ఆ భక్తుడు ఏమంటాడంటే డేవిడ్ నీడ్స్ మోటివేషన్.
సో దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడు, దేవుడు డైరెక్షన్ ఇచ్చాడు, అండ్ దేవుడే మనకి మోటివేషన్ ఇవ్వాలి. సో ఇది ప్రతిరోజు నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడి ద్వారా నీవు మోటివేట్ చేయబడాలి. యేసు ప్రభు నీకు విశ్వాసానికి కర్తగా కొనసాగించేవాడిగా ఉంటే ఆయన నీ ఎదుట ఉంచిన పందెంలో నీ ఓపికతో పరిగెత్తాలంటే ఆయన నిన్ను మోటివేట్ చేయాలి. సో చాలామంది క్రైస్తవులు దేవుడి చిత్తం విషయంలో ఇక్కడ సరిగా ఆలోచించట్లేదు గనుక, ప్రార్థించట్లేదు గనుక, సిద్ధపరచబడట్లేదు గనుక మరి వారు తప్పిపోతుంటారు. అది చాలా సామాన్యమైన విషయాలు కూడా కావచ్చు. నేనేం చదవాలి, నేను ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి, ఏ చర్చిలో నేను సభ్యత్వాన్ని తీసుకోవాలి, ప్రతిదాన్ని కూడా దేవుడు నేర్పిస్తాడు. సో ఆయన కొటేషన్ అయిపోయింది. ఇప్పుడు మత్తయి 26:39 నుండి చూస్తే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. గెత్సెమనే తోటలో యేసుప్రభు ప్రార్థన. అండ్ ఆయన అక్కడ గెత్సెమనే తోటలో 3 సార్లు ప్రార్థన చేశాడు. మత్తయి 2 సార్లు నమోదు చేశాడు, లూకాలో ఇంకోసారి ఉంటుంది. ఆ 3 ప్రార్థనలు మీరు తర్వాత ధ్యానించండి, ఇప్పుడు నేను వివరించట్లేదు, కానీ దాంట్లో మనకు ఒక గొప్ప సత్యం నేర్పించబడుతుంది. రెండవసారి మత్తయి 26:42లో మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి. సో మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడు? సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్నాడు. కానీ రెండవసారి ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల. సో వేరియేషన్ చూడండి, ఫస్ట్ రిక్వెస్ట్కి, సెకండ్ రిక్వెస్ట్కి. అండ్ థర్డ్ రిక్వెస్ట్ మాథ్యూ రికార్డ్ చేయలేదు కనుక లూకా 22:43-44లో భక్తుల అభిప్రాయం ఇక్కడ మూడవది మనకు కనబడుతుందని వారు చెప్తారు. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ఇమీడియట్గా ఏమనుంటుంది? అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. సో అది సామాన్యమైనటువంటి విషయం కాదు. యేసుక్రీస్తు నీ పాపం నా పాపం కొరకు, మన పాపమును తన మీద మోపితే శిక్ష అనుభవించట కొరకు, అండ్ మన బదులు మనకు ప్రతినిధిగా అక్కడ ఆయన తీర్పు తీర్చబడి ఆ యొక్క శిలువ కార్యం అంతటిని జరిగించట కొరకు సిద్ధపడుతున్నటువంటి సమయం అది. మనకి ఇప్పుడు అర్థం కాదు, కానీ చాలా గంభీరమైన విషయం కనుక ఆయన అట్లా దేవుడి చిత్తానికి లోబడుతూ వచ్చినప్పుడు ఆయన్ని బలపరచడానికి దేవదూత కూడా దిగి రావాల్సి వచ్చిందని బైబిల్ మనకి చెప్తోంది. సో అట్లా ఆయన లోబడ్డాడు. ఆయన మన మాదిరి, ఆయనలాగా మనం కూడా లోబడితే ఎంత క్షేమం. సో మన పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేరాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. నెరవేరేటట్టు కూడా మనల్ని మనం అప్పగించుకోవాలి, అది మన బాధ్యత. ఎడ్వర్డ్ ద ఫస్ట్ ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయనకి హోలీ ల్యాండ్ అంటే ఇజ్రాయెల్ దేశం, పరిశుద్ధ దేశానికి వెళ్ళి అక్కడ దాన్ని దర్శించి రావాలి అన్న గొప్ప కోరిక ఉండేది. కానీ ఆయన మరి డొమెస్టిక్ వార్ అంటే ఆయన దేశంలో యుద్ధం జరుగుతుండడం చేత ఆయన పోలేని పరిస్థితి. చివరికి ఆయన మరణ పడక మీదకి వచ్చినప్పుడు కుమారుడిని పిలిచి కుమారుడికి ఖచ్చితంగా ఈ ఒక్క మాట చెప్పాడు, నా మరణం తర్వాత నా యొక్క హృదయమును నీవు తీసుకొని అది ఆ పరిశుద్ధ భూమిలో హోలీ ల్యాండ్కి తీసుకెళ్ళి అక్కడ మన యొక్క మరి రాజవంశస్థులను, తర్వాత మన పరివారమును, గనులను అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ నా హృదయమును నీవు పెట్టాలి అని చెప్పి మాటిచ్చి మాట తీసుకున్నాడు. అండ్ దీని కొరకు నేను కొన్ని వేల పౌండ్లను దాచిపెట్టాను ఈ కార్యక్రమం అంతా నువ్వు చేయడానికి. నేను బ్రతుకుండి పరిశుద్ధ భూమికి వెళ్ళలేకపోతున్నాను, కానీ నేను చచ్చిపోయిన తర్వాత నా యొక్క హృదయాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టని చెప్పాడు. సో ఎడ్వర్డ్ ద ఫస్ట్ ఎంత ఆలోచన చేశాడో చూడండి. మనం ఇప్పుడు భూమి మీదే బ్రతుకుతున్నాం. మన హృదయాలకి తృష్ణ, మన హృదయాలకి కోరిక ఏంటంటే ఆ పరిశుద్ధ భూమి, అసలైన పరిశుద్ధ భూమి పరలోకం, మన దేవుడు ఉండేటువంటి నివాస స్థలం. అక్కడికి మనం ఎప్పుడు ప్రవేశిస్తామా, ఎప్పుడు అక్కడ మనం ఆయన సన్నిధిలో ఉంటామా అన్నది మన కోరిక అయితే, మన దేహం భూమి మీద ఉన్న మన హృదయం పరలోకంలో ఉంటే అట్లాంటి మనుషులకి దేవుడి చిత్తం చేయట కష్టమే కాదు. వారు ప్రతినిత్యం దేవుడి చిత్తమే చేస్తారు. రెండవది ప్యాటర్న్. మొదటిది ప్రేయర్ అయితే రెండవది ప్యాటర్న్. ఇక్కడ కూడా ఒక మాట చెప్పనివ్వండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో యేసుప్రభు ఇట్లా అంటారు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను, కనుక నా తీర్పు న్యాయమైనది.
ఆ మాటలు సామాన్యంగా ఎవరికైనా అర్థమయ్యే మాటలు. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. కానీ అంటే యేసు యొక్క కోరిక, ఒకే ఒక లక్ష్యం, బలమైన కోరిక ఏంటంటే తనను పంపిన తండ్రి అయిన దేవుడి చిత్తమే చేయుట. నా ఇష్ట ప్రకారము చేయగోరను. సో ప్రతి క్రిస్టియన్ బిలీవర్ ఈ ప్రకారము ఎదగాలి. వీక్ ఆఫ్టర్ వీక్, మంత్ ఆఫ్టర్ మంత్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ యేసులాగా ఈ లక్షణాన్ని అలవర్చుకుంటే, ఈ లక్షణాన్ని వారు పెంపొందించుకుంటే, నీ చిత్తమే చేయగోరుతాను, నా ఇష్ట ప్రకారం కాదు, ప్రతి విషయంలో నీ చిత్తమే నా కోరిక నా చిత్తము నా ఇష్టముగా ఉండవు అని తీర్మానించుకుంటే అన్ని విషయాలు సులువైపోతాయి. ఎక్కడ కూడా వారు కింద పడాల్సినటువంటి, తడబడాల్సినటువంటి, తొనికిసలాడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకో పాతకాల భక్తుడు మంచి మాట చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన సొంతముగా ఏమీ చేయట్లేదు, సెల్ఫ్ డిటర్మిన్డ్గా ఏమీ చేయట్లేదు. అంటే సొంతంగా ఆలోచించి, సొంతంగా కోరుకొని, సొంత ఇష్టాన్ని భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు జరపడానికి ఆయన అస్సలు పూనుకోలేదు. కానీ మనుష్య కుమారుడిగా ఆయన మనకి నేర్పించడానికి ఎన్నో విషయాల్లో దేవుడికి ఎలా లోబడొచ్చో నేర్పిస్తూ వచ్చాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆయన దేవుడిగా ఎవరికి లోబడతాడు? ఆయన దేవుడిగా ఎవరికి లోబడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే లోబడడానికి ఎవరు లేరు. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే సర్వశక్తుడు, ఆయనే సర్వజ్ఞాని, ఆయనే సర్వసంపూర్ణుడు. కనుక ఆయన ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు. కానీ మనుష్య కుమారుడిగా ఆయన వచ్చినందుకు హెబ్రీ 5:8 ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని రాయబడింది. సో యేసుప్రభు మనుష్య కుమారుడిగా మనందరికీ ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయడానికి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. అండ్ ఆ శ్రమలు ఎట్లా అనుభవించాడో కూడా మీరు హెబ్రీ పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది. సో లూకా 2:51 ఇట్లా ఉంటుంది. అంతటా ఆయన వారితో, అంటే తన తల్లిదండ్రులతో, మరియా యోసేపులతో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. సో ఇప్పుడు దేవుడు మనుషులకు లోబడ్డాడు. ఆయనే కదా వారి సృష్టికర్త. యేసుక్రీస్తే మరియను యోసేపును సృష్టించాడు. యేసుక్రీస్తే వారి పరిరక్షకుడు, వారి పోషకుడు, తర్వాత వారికి రక్షకుడు కూడా. మరియా ఆయన గురించి నా దేవుడు నా రక్షకుడు అని కూడా పాడుతుంది. సో దేవుడు మనుషులకు లోబడితే గొప్ప విశేషం కాదు, కానీ మనిషి దేవుడికి లోబట్ట గొప్ప విశేషమా? ఎంతోమంది క్రిస్టియన్స్కి నేను వారి యొక్క విషయాల్లో ఇది దేవుడి చిత్తం, మీరు ఇట్లా చేయాలి, మీరు ఇట్లా చేయట్లేదు, ప్రస్తుతం దాంట్లో మీరు లేరంటే వారి ఫేస్ పోతుంది. ఆ చచ్చిపోయిన శవం పాలిపోతుంది చూడండి, జీవమే లేదు, రక్తమే లేదు అంటారు చూడండి, అట్లా అయిపోతుంది వారి ఫేస్ వెంటనే. అంటే వారికి దేవుడి చిత్తం చేయడం అంత కష్టం అనమాట. దేవుడికి లోబడ్డం అంత కష్టం, ప్రాణం పోతున్నట్టు ఫీల్ అయిపోతుంటారు ఆ టైంలో. గుండె అట్లా ఆగిపోతుందేమో, ఒకవేళ నేను కౌన్సిలింగ్ ఇస్తుంటే వీళ్ళు చచ్చిపోతే నా మీద కేసు వస్తుందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాధపడిపోతారు, అంత విలవిల్లాడిపోతారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు దేవుడై ఉండి ఆ ఇద్దరు అపవిత్రులు, ఇద్దరు కూడా ఆయన ఎదుట అసంపూర్ణులు, మానవులు, వారికి లోబడ్డాడంట ఆయన. ఎందుకంటే మనకు నేర్పిస్తున్నాడు, మనం ఇట్లా లోబడితేనే దేవుడి చిత్తాన్ని చేసేవారు. ఇంట్లో తల్లిదండ్రులకు కావచ్చు, బయట అధికారులకు కావచ్చు, సంఘంలో సంఘ కాపరులకు, పెద్దలకు కావచ్చు, ఇతరులకు కావచ్చు. సో అట్లా యేసుప్రభు అంత చక్కగా చేసిన దేవుడు మానవుడికి లోబడొచ్చు, కానీ మానవుడు దేవుడికి లోబట్ట కష్టము అంటే మరి ఏమి, దాని గురించి అనాలి. సో అట్లా చాలామంది ఉన్నారు. అట్లా మనం ఉండకుండా మనం ఎట్లా ఉండాలో కూడా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఎస్తేర్ లాగా ఉండాలి. ఎస్తేర్ మొదట్లో కొంత తడబడింది, కానీ ఎప్పుడైతే మొర్దెకై ఆమెను సరిగా ఆలోచింపజేశాడో, ఆమె ఏమంటుంది? ఎస్తేర్ గ్రంథం 4:16 నేను నశించెదను, ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. అంటే నా దేవుడి చిత్తం చేయడానికి, నా దేశ సంరక్షణ కొరకు, నా జాతి విమోచన కొరకు నేను నశించాల్సి వస్తే నశిస్తాను. యవనస్తురాలు, అందమైనటువంటి స్త్రీ, ఒక రాణి. అప్పుడే ఇక ఆమె యొక్క భవిష్యత్ అంతా ముందుంది. ప్రతి సుఖ భోగాన్ని అనుభవించవచ్చు. కానీ దేవుడి చిత్తము చేయాల్సి వచ్చినప్పుడు ప్రాణం పనంగా పెట్టాల్సి వస్తే ఏమంటుంది? నేను నశించదు. దట్ ఈస్ లైక్ క్రీస్తును పోలినటువంటి వ్యక్తి. యోబు నీతిమంతుడే, యథార్థపరుడే, పాపమును విడిచి తొలగిపోయినటువంటి వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు చాలా రకాలైనటువంటి శ్రమల గుండా పోతున్నప్పుడు యోబు 13:15 ఏమంటాడు? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని
రుజువు పరుతును. సో దేవుడు నన్ను చంపినా కూడా నేను ఆయన కొరకు కనిపెడతాను. ఆయన కొరకే, ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయం, అంటే ఆయన చిత్తం ప్రకారం నేను ఉంటాను. సో ఎస్తేర్ కావచ్చు, జోబ్ కావచ్చు, ఎంత గొప్పగా వారు ఆలోచించారు. ఏలీ కూడా చాలా విషయాల్లో సరిగా లేకపోయినప్పటికీ ఒక చోట మాత్రం ఇట్లా అంటాడు. 1 సమూయేలు 3:18 సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చెయ్యునుగాక అనెను. అంటే తన కుమారులను దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని ఏలీ విన్నా కూడా దేవుడికి అడ్డుపడకుండా, ఏలీకి తెలుసు తన కుమారులు దుర్మార్గులు, దుష్టులు అని. ఏమంటాడు? యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని చేయునుగాక. సో ఏలీ దేవుడి చిత్తానికి తను తాను అప్పగించేసుకున్నాడు. ఇట్లా బైబిల్లో దేవుడి చిత్తానికి లోబడిన వారు కనబడతారు, లోబడని వారు కనబడతారు. అండ్ ఇప్పుడు దేవుడి చిత్తానికి లోబడిన వారు తక్కువ, లోబడని వారు ఎక్కువ. రాబర్ట్ మొఫాట్, ఆయన ఒక యజమాని దగ్గర పనిచేసేవాడు, ఎంప్లాయర్ దగ్గర. ఎంప్లాయర్ డాటర్ పేరు మేరీ స్మిత్. ఇద్దరు యవనస్తులు. సో రాబర్ట్ మొఫాట్ అండ్ మేరీ స్మిత్ ఇద్దరు ఇష్టపడ్డారు. అండ్ ఇద్దరు దేవుడి చిత్తానుసారంగా వివాహం చేసుకుని సేవకు ఆ సౌత్ ఆఫ్రికాకి మిషనరీలుగా వెళ్ళాలని కోరుకున్నారు. సో మొదట్లో రాబర్ట్ మొఫాట్ తల్లిదండ్రులు ఇష్టపడలేదు, కానీ తన కుమారుడి యొక్క తీవ్రతను చూసి వారు ఒప్పుకున్నారు. కానీ మేరీ స్మిత్ తల్లిదండ్రులు ససేమిరా నో చెప్పారు. ఎందుకంటే మా కుమార్తె మిషనరీ భార్యగా ఉండటం మాకు ఇష్టం లేదు, పరదేశానికి పోయి అక్కడ ప్రాణాలు పోగొట్టుట, అండ్ అక్కడెక్కడో మేము ఎప్పుడూ దర్శించలేనటువంటి ఒక సమాధిలో పాతి పెట్టబట్ట మాకు ఇష్టం లేదు అని చెప్పేసి వారు నో చెప్పేసరికి రాబర్ట్ మొఫాట్ హృదయం విరిగిపోయినంత పని అయింది. సో ఇప్పుడు ఆయన తీర్మానం చేయాలి, నేను మేరీని పెళ్లి చేసుకొని స్కాట్లాండ్ దేశంలోనే నా శేష జీవితం గడిపేయాలా, లేకపోతే దేవుడు నా చిత్తము ఇది అని చెప్పి నాకు చూపించాడు, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ నీవు సేవ చేయాలన్నాడు, దేవుడి చిత్తానికే పూర్తిగా లోబడి వివాహము చేసుకోకుండా వెళ్ళిపోవాలా. ప్రార్థన చేసిన తర్వాత ఇదే ఏలీ ఏం చేశాడో అది చేశాడు. 1 సమూయేలు 3:18 యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చెయ్యునుగాక అని ప్రార్థన చేసి దేవుడి చిత్తానికి తను అప్పగించుకొని సౌత్ ఆఫ్రికాకి ఒంటరిగా వెళ్ళిపోయాడు. 3 ఏండ్లు ఒంటరిగా అక్కడ సేవ చేశాడు. 3 ఏళ్ల తర్వాత దేవుడు తన కార్యాన్ని చేసి మేరీ స్మిత్ తల్లిదండ్రులను మార్చాడు. వారు ఇప్పుడు నీవు ఆయన్ని చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చు అని ఒప్పుకున్నారు. సో రాబర్ట్ మొఫాట్ వెనక్కి వచ్చాడు. అక్టోబర్ 18, 1816 మేరీ అండ్ రాబర్ట్ మొఫాట్ల వివాహం జరిగింది. తర్వాత వారిద్దరు ఓడెక్కి ఒంటరిగా మిషనరీ దంపతులుగా వెళ్ళిపోయారు. ఇద్దరు మరి విస్తృతంగా ఆఫ్రికాలో కలిసి సేవ చేశారు. 50 ఏళ్ళు మిషనరీ సేవ చేశారు. సో అట్లా దేవుడి చిత్తాన్ని జరిపించినటువంటి వారు ఎంతగా దేవుడిని గణపరిచారో దేవుడు కూడా వారిని అట్లాగే గణపరిచాడు. ఎవరో రాశారు ఈ చిన్న కావ్యము, దీంతో ప్రార్థన చేస్తాను. హౌ ఆఫన్ అంటే ఎంత తరచుగా, అది దాని యొక్క శీర్షిక. ఎంత తరచుగా మనం ఒకరినొకరం నమ్ముతాం, కానీ మన ప్రభువుని సందేహిస్తాం. మనము నిమిత్త మాత్రుల అంటే మరణప్రాయుల మాటకు విలువనిస్తాం, కానీ ఆయన మాటను మనము నమ్మకుండా విలువ లేనిదిగా చేస్తాం. అయ్యో ఆ వెలుగు, ఆ మహిమ మన దినాలంతా కూడా ప్రకాశించుచుండునుగాక. మనం ఎల్లప్పుడూ ఒకటి జ్ఞాపకం ఉంచుకునే అట్లా దేవుడు ఏమి చెప్పాడో దాన్ని ఆయన ఖచ్చితంగా చేస్తాడని. ఆమేన్. దేవుడు ఏమి చెప్పాడో ఆయన చేస్తాడు. దేవుడు మనకి కృపనిస్తాడు, మనకి కావలసినటువంటి బలాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, అనుగ్రహాన్ని ఇస్తాడు, చేయిస్తాడు. సో మనము కీర్తనాకారుడిలాగా, క్రీస్తు యేసులాగా, ఇతరుల్లాగా దేవుడి చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకోవడమే ధన్యత. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడు, పరిపూర్ణుడు అయిన మా దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు. ఇంకా ఎవరైనా వారి పాపమును ఒప్పుకోకుండా, వారి పాపమును విడిచిపెట్టకుండా, నీవు సిలువలో వారి కొరకు చేసినటువంటి గొప్ప ప్రాయశ్చిత్త కార్యమును వారు గౌరవించకుండా ఉన్నట్లయితే వారిని క్షమించండి, కనువిప్పు కలిగించండి, కట్లను తెంచండి. వారు యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఇప్పుడే పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి యేసు రక్తంలో కడగబడి వారు యేసు శిష్యులుగా మారటకు సహాయం చేయండి. యేసు శిష్యులం అయ్యామనుకున్నవారు, ఆయన్ని ఒప్పుకున్నవారు, ఆయన నామమున బాప్తిస్మం తీసుకున్నవారు ప్రతి ఒక్కరు, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థించి ఆ ప్రకారం బ్రతుకుటకు సహాయము చేయమని యేసుప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం, ఆయన యందు విశ్వాసముతో ఆయన చిత్తము చేయగోరు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.